ఇవాళ కాకినాడ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఉదయం 11:45 కాకినాడ పోర్టును పవన్ కళ్యాణ్ పరిశీలించనున్నారు. నిన్న కాకినాడ యాంకరేజీ పోర్టులో స్టెల్లా ఎల్ నౌకా రైస్ మాఫియా ముఠాను జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పోలీసులు అధికారులతో కలిసి పట్టుకున్నారు. ఈ దాడిలో సుమారు 640 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని అధికారులు సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో పలు గోదాముల్లో డిప్యూటీ సీఎం తనిఖీలు చేయనున్నారు. కాకినాడలో రైస్ మాఫియా రెచ్చిపోతోంది. పెద్ద ఎత్తున బియ్యాన్ని విదేశాలకు తరలిస్తుండగా సమాచారం తెలుసుకున్న అధికారులు నిందితులను అరెస్ట్ చేశారు. కాకినాడ యాంకరేజీ పోర్టులో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని నిన్న అధికారులు పట్టుకున్నారు. యాంకరేజీ పోర్టులో స్టెల్లా ఎల్ నౌకలో లోడింగ్ జరుగుతున్న బియ్యాన్ని జిల్లా కలెక్టర్ షణ్మోహన్, రెవెన్యూ, మైరన్ పోలీసులు, టెక్నికల్ అధికారులు, పోర్టు సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీలు చేశారు. అయితే అప్పటికే నౌకలో 38,000 టన్నుల బియ్యాన్ని లోడింగ్ చేశారు. దీనిలో బాయిలర్ రైస్ తో పాటు 640 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. 640 టన్నుల బియ్యం కూడా గతంలో ప్రభుత్వం సీజ్ చేసి బ్యాంక్ గ్యారంటీలు తీసుకుని రిలీజ్ చేసిన స్టాక్ గా గుర్తించినట్లు కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కామేశ్వరరావు అందిస్తారు. కామేశ్వరరావు, కాకినాడలో అక్రమ పీడీఎస్ రైస్ అక్రమ ఆగడాలు అయితే మాత్రం అరికెట్టలేకపోయిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రిందట జిల్లా కలెక్టర్ అదేవిధంగా ఏపీ సీఎం డిప్యూటీ సీఎం ఆదేశాల మేరకు కోర్టును తనిఖీ చేశారు. తనిఖీ చేసిన అనంతరం కూడా అక్కడ పలు నిగూఢ నిజాలు అయితే బయటపడ్డాయి. ఆయన కాకినాడ జిల్లా కలెక్టర్ అయితే మాత్రం కోర్టుకు ఆకస్మికంగా వెళ్లడంతో అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో పోర్ట్ ఎక్స్పోర్ట్స్ ఎవరు కూడా సమాచారం లేకుండా రావడంతో ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. దానికి సంబంధించి మొత్తం కూడా కాకినాడ జిల్లా కలెక్టర్ ఇటు కలెక్టర్ అదే రెవెన్యూ సిబ్బంది మెరైన్ పోలీసులతో ఒక్కసారిగా దాడులు చేయగా అక్కడైతే మాత్రం 38,000 మెట్రిక్ టన్నులు అయితే మాత్రం దొంగ రైస్ ని షిప్ కి అయితే లోడ్ చేస్తున్న పరిస్థితి అయితే అక్కడ చూశారు. దీంతో పాటు గతంలో 640 మెట్రిక్ టన్నుల పీడీఎస్ రైస్ ని కాకినాడలో సీజ్ చేయడం జరిగింది. ఈ రైస్ కూడా అందులో ఉన్నట్టయితే మాత్రం కలెక్టర్ గుర్తించారు. ఈ నేపథ్యంలో మొత్తం కలెక్టర్ ఈ రైస్ శాంపిల్స్ అన్ని కూడా తీసుకుని సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ల్యాబ్స్ కి అయితే పంపించారు. అనంతరం కూడా గత 2 రోజుల నుంచి కూడా కాకినాడ పోర్ట్ లో అయితే మాత్రం ఇదైతే మాత్రం ఒక బందోబస్తు అయితే మాత్రం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో అంటే ఒక పక్క ప్రభుత్వాలు మారినా అధికారులు తీరు మాత్రం మారలేదు అనే పద్ధతి అయితే మాత్రం కాకినాడలో కొనసాగుతుందని చెప్పొచ్చు. ఒక పక్క ప్రతిష్టాత్మకంగా కుటుంబ ప్రభుత్వం అయితే మాత్రం ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది. ఎక్కడ కూడా అవినీతికి త్రావు లేకుండా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా అవినీతికి ట్రాన్స్పరెంట్ గా ప్రభుత్వం నడపాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంటాం. మరో పక్క ఈ దొంగలు అయితే మాత్రం పోర్టుల ద్వారా దొంగ రవాణా అయితే రెచ్చిపోవడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మొన్న ఏదైతే ఉందో 4 రోజుల కిందట ఏపీ సివిల్ సప్లై కార్పొరేషన్ తోట సుధీర్ కూడా కాకినాడ రూరల్ లో పలు గొడవలు రైస్ గొడవలను తనిఖీ చేస్తే అక్కడ కూడా ఇటువంటి సంఘటనలు ఎదురవే కొన్ని దొంగ పీడీఎస్ రైస్ ని గొడవలు నింపిన పరిస్థితి ఉంది. వాటిలన్నింటినీ సీజ్ చేసి డిపార్ట్మెంట్ స్వాధీనపరుచుకున్నారు. ఈ నేపథ్యంలో అనంతరం 2 డేస్ కిందట కలెక్టర్ తనిఖీలో కూడా అనేక పీడీఎస్ రైస్ అయితే మాత్రం బయటపడ్డాయి. మొత్తం కూడా కాకినాడలో ఏం జరుగుతుంది అన్న నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ఏదైతే ఉందో తన ప్రాతినిధ్యం వహించిన పిఠాపురం పక్కన ఉన్న కాకినాడ లో ఏంటి గత ప్రభుత్వ వార్తలు ఇంకా కాకినాడలో పోలేదు అనే పరిశీలనార్థం అయితే మరి కొద్దిసేపులో అయితే పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి అయితే మాత్రం కాకినాడ పోర్ట్ రానున్నారు. ఈ రోజు ఉదయం 9 గంటలకు మంగళగిరి క్యాంప్ కార్యాలయం నుంచి గన్నవరం అయితే ఎయిర్పోర్ట్ కు బయలుదేరుతారు. 9:45కి ఫ్లైట్ లో గన్నవరం టు రాజమండ్రి చేరుకుంటారు. అనంతరం 10:15కి అయితే మాత్రం రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి కాకినాడ బై రోడ్ లో అయితే మాత్రం పోర్ట్ కి అయితే బయలుదేరినారు. 11:30కి అయితే మాత్రం కాకినాడ పోర్ట్ కి పవన్ కళ్యాణ్ చేరుకుని అక్కడ ఏం జరుగుతుంది అన్న దాని మీద మొత్తం అధికారులు మొత్తం ఆరాధించే పరిస్థితి ఉంది. ఇప్పటికే మొత్తం జిల్లా యంత్రాంగం కూడా మొత్తం కూడా అక్కడ చేరుకున్నారు. ఎనిమిదిగా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం థ్యాంక్ యూ కామేశ్వరరావు.